నిజంగా దేవుని సేవ అది సిలువ వేయబడిన జీవితం, చాలా కష్టంతో కూడుకున్నది. కానీ ఇన్ని సంవత్సరాలు నిలబడడమే కాదు, ముందుకు సాగించటం ఎలా సాధ్యమైంది అంటే లోదర్ బాబు గారు అన్నారు, ఎన్ని గుండెలరా నీకు అంటారట. ఎవరైనా నన్ను అడిగితే నాకు పెద్ద గుండెలు 3 ఉన్నాయి అని చెబుతాను. తర్వాత వాటికంటే కొంచెం చిన్న గుండెలు ఇంకో 3 ఉన్నాయి. ఆ తర్వాత విజయవాడలో ఒక 300 గుండెలు ఉన్నాయి, మంగళగిరిలో ఒక 250 గుండెలు ఉన్నాయి అని చెప్పి కొంతమందికి అర్థమైపోయింది క్లాప్స్ కొట్టిన వాళ్ళకి. నాకున్న 3 గుండెలు, పెద్ద గుండెలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆ తర్వాత వాటికంటే కొంచెం తక్కువ ఉన్న చిన్న గుండెలు జయశాలి గారు, రసనబాబు గారు, జాన్సన్ విక్టర్ గారు. విజయవాడలో ఉన్న 300 గుండెలు సంఘమును లేదా సేవను ప్రారంభించిన నాటి నుంచి ఎంతమంది దేవుని కొరకు విజయవాడ పట్టణంలో ఉన్నారు అని సమకూరిస్తే 300 మంది ఉన్నారండి విజయవాడలో. ఓన్లీ విజయవాడ. మంగళగిరిలో ఒక్కసారి ఎంతమంది సమకూర్చబడ్డారని ఒక్కసారి లెక్క పెడితే 250 తగ్గరు. చాలా మంది అడుగుతారు, ఎందుకు మంగళగిరిలో ఒక 100, విజయవాడలో ఒక 100 కనబడతారు అంటే, ఒకే చోట కూర్చోబెడితే చాలా మంది ఉంటారు. కానీ సేవను విస్తరింపజేస్తున్న క్రమంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో నిందలు, అవమానాలు, అబద్ధాన్ని ఆశ్రయించే ప్రజలు కొందరు ఉంటారండి. నిజంగా చేసిన పనిని నిలబడనిస్తే ఈ 300 మంది విజయవాడలో ఒక చోటే ఉండేవాళ్ళు, ఈ 250 మంది ఒక చోటే ఉండేవాళ్ళు. నాయకుడి మీద విసికి ప్రాణాలు తీసేవాళ్ళు ఆ రోజు దావీదు కాలంలో ఉన్నారు. దావీదుకే అది జరిగింది. ఈరోజు నాయకుడి పోకడ ఒకవేళ వాళ్ళకి ఇబ్బందిగా ఉండి వెనకడుగు వేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ మళ్ళా తిరిగి రావాలి, సంఘమంతా ఒక్కటిగా ఉండాలి, ఒకే గొడుగు కింద ఉండాలి, ఒకే త్రాటి మీద ఉండాలి. సాధ్యమవుతుందని చూస్తున్నాను. ఒకవేళ ఈ జీవితంలో సాధ్యం కాకపోయినా ఎప్పటికైనా మరొక నాయకుడిని దేవుడు నిలబెట్టి మరొక కాలంలో నా తదనంతరమైన ఆ పని జరిగించుకుంటాడని నేను నమ్ముతున్నాను.